మొదటిసారి నేను హింసకి రూపాన్ని చూశాను. దానికి పెద్ద బొట్టు, ఉంగరాల జుట్టు, 6 అడుగుల పొడవు ఉంది. జుబ్బా వేసుకున్న సింహంలా. బొట్టు మాణిక్యం. బొట్టు మాణిక్యం అని పెద్ద గుండ అంట. 2 మట్టలు చేసాడు. 4 అని చెప్పని. 2 కోళ్ళు తింటాడంట. ఒక ఫుల్ బాటిల్ అవుతాడంట. ఒకడే 10 మందిని కొడతాడంట. అతను చూసి ఎవడని భయపడాల్సిందే తెలుసా? సుబ్రహ్మణ్య ఎవ్వరికి భయపడదు తెలుసా? మాణిక్యం అంటే ఎవడైనా భయపడాల్సిందే. చూద్దామా? చూద్దాం. నేను డాక్టర్ అవుతా. నేను ఇంజనీర్ అవుతా. నేను లాయర్, పైలట్ అవుతా. అంత లేదు. శ్రీను నువ్వేమవుతావురా? నేను గుండానవుతా. నీ పేరే పెట్టానన్నా. అంతా నీ ఆశీర్వాదం అన్నా. అన్ని విషయాలు పూజ చేస్తాడు. ఇప్పుడు తెలుసా, అన్న పొద్దున్న 4 గంటలు వేస్తారంట. పెద్దమ్మ తల్లికి 2 గంటలు పూజ చేస్తాడు తెలుసా. మా భక్తుడు బాబు. ఆ మాత్రం లేకుండా గొప్పడు అయిపోతాడు ఏంటి? రే అరింగ్ చూసావా? పెద్దమ్మ తల్లిది అరింగ్ వల్లనే అంతా. హలో, అన్నేంటన్నా గట్ల కూకుంటున్నాడు? మరి అదే వాళ్ళు కొన్ని కోడ్లు ఉంటారా. ఇప్పుడు అన్నయ్యలా అన్న అంటే ఎవరు నేసేమని అర్థం. చూసావా కదలేరు? చూడకలా ఈ సత్తరంతే. వీడికి అన్నీ ఎలా తెలిసినరా? మన జాఫర్తో సిట్టింగ్ వేసిండు కదా, అప్పుడు మొత్తం నొక్కేసిండు. నన్ను కూడా వీడు అసలు మానికి మాటలు తెలియదంట కదా. ఆ రాబర్ట్ రాజు గారి చేతి ఈడికి పేరు వస్తుందంట. ఎవరో చెప్పింది. చెత్తను పైకొచ్చి కొంచెం చల్లగా ఉంటారు. మటలు చేయకుండా ఊరికే పైకొచ్చేస్తారండి. అన్నే చేశాడు. జై పెద్దమ్మ తల్లి. అన్నా నన్ను ఒకసారి పరిచయం చేయన్నా ప్లీజ్ అన్నా. అన్నా నేను చెప్పినాక సీనుగాడని గీడే. అన్నా నమస్తే అన్న. సీన్ అన్న, పెద్దమ్మ తల్లి అన్న. లెటర్ బాగా తెలిసిన అన్న. ఒక్క ఫోటో అన్నా. అన్నయ్య ఒరిజినల్ కత్తలేనా? అరే అవును, ఒరిజినల్ కాదు, డూప్లికేట్ ఉంటాయి ఇక్కడ. గమ్మత్ మాట్లాడతాం, మళ్ళీ అడుగు నరుకుతారు. అన్నది ఏం బాడీరా? అది యూత్ ఫోటోనా? మామూలుగా లేదు. ఇల్లు మాత్రం సినిమాలలో విలన్ గాని ఇల్లు ఎక్కువ ఉందన్న. ఖర్చు అంటుంది.
అన్నా ఏముందన్న కత్తి? అది అన్న సెంటిమెంట్ కత్తి. ఆ కత్తి మర్డర్ చేసినాకనే అన్న పైకి వచ్చిండు. అమ్మ పెద్దమ్మ తల్లి, ఇలాంటి కత్తి రోడ్డు మీద ఒకటి దొరకాలమ్మా. రాబే. అరే ఏముంది పోయి, మనం గొడవల దగ్గరికి వెళ్ళాం, గొడవలే మన దగ్గరికి వస్తాయి. మస్తుగా సెటిల్ అయ్యా ఆఫీస్. అందుకే దమ్మి మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతాం అనుకుంటున్నా. దానికి మీ పేబరోళ్ళ సపోర్ట్ కావాలి. అరే ఇరిగిపోయా, నన్ను గుండాన్ చేసింది ఎవరు? మీ పేపరోళ్ళే. దోస్తులు కొట్లాడితే నా మీద కేసు పెట్టిండ్రు, పేపర్లో రాసిండ్రు, నేను గుండాన్ అయిపోతుంది. ఇంకేంటి, పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టేసిండ్రు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మాణిక్యం. వాళ్ళది పెద్ద ఫోటో, నాది చిన్న ఫోటో. తమ్మి మీ చేత్తోనే గుండాని చేసిండ్రు, ఆ చేత్తోనే పొలిటీషియన్ చెయ్యాలి. ఏంది? మాదేముందన్న పేపర్ వాళ్ళమే. ఇవాళ రేపు పోలీసు వాళ్ళ కన్నా పేపర్ వాళ్ళే చాలా డేంజర్. నీకోటి తెలియదు, నేను మా అమ్మకు కూడా భయపడతా, మీ పేపర్ వాళ్ళకు భయపడతా. మీరే స్ట్రాంగ్గా హెల్ప్ చేయాలి. ఎట్లయినా ఎమ్మెల్యే పీవీఆర్ నాకు సీట్ ఇప్పిస్తాడనుకో. అన్నా. ఆ? ఏంది? హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ ఉంది. ఓకే ఓకే ఓకే. ఇదిగో తమ్మి, ప్రసాదం తీసుకుపో. ఈ పెన్సిల్ చిన్నికి. అచ్చా అన్న. ఎవరు చేసిండ్రు? నర్సింగ్. అచ్చా కియా. ఎన్ని పోట్లు పొడిచిండు? 4 అన్న. ఈడ 3 ఉంది కదా. ఆ జర్నలిస్ట్ మన ఫేవర్ అన్న. ఈళ్ళెవరు? అన్వర్ బ్యాచ్ కొట్టిన పోరగాళ్ళన్న. అరే ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టినారు. ఇంతలే నువ్వు కొట్టినావు? ఒక్కనే కదన్నా, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిరన్న. అంటే మెయిన్ హెల్ప్ సీన్ అన్న. అంటే మెయిన్ సీన్ అన్న హెల్ప్ మీ అన్న. అచ్చా అన్న నమస్తే అన్న. అదే నా వైన్ షాప్ లడ్డం పర్చేజ్ చేశాడు కదా 5,000 మందిలో ఉన్న గుర్తుపడేస్తాడని చెప్పా. ఏ లడ్డు, ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టిండ్రు బై. మన పోరాడన్నా గా జెండాలు మార్చుకుని నేనే చెప్పిన. అచ్చా అచ్చా, మస్తున్నాడు. మనంటనే ఉంచుకో. చిన్న జాగ్రత్త జెండా పాతాలనుకున్నా, నువ్వు పాతి దమ్ము నచ్చింది. కచ్చన్నా మాణిక్యం అన్నయ్య. అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు, నా పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? ఏ చిన్న వెళ్ళి షాంపూ పట్రా. అర్థం. లక్ష్మీ బావా, లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దాదా అంటే అమ్మ వచ్చినట్టు. వదినా, తలుపేసుకో. ఎరా బుచ్చు కట్ చేయవా? బొమ్మలు కూడా ఉందా? రా చాయ్ కావాలన్నా? వద్దురా. సీను, రాత్రికి నా పెళ్ళి తప్పకుండా రావాలా? నీ పెళ్ళం వస్తుందా? థూ నీ జాతి. సలాం అలైకుం చిచ్చాబాయ్. అలైకుం సలాం. అన్నాక అన్నా అందరై రండి అన్న. నమస్తే అన్న. ఇటు రండి అన్న. ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారన్న, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అదే నా కూతురు పెళ్లి కోసం 5 years బ్యాక్ బంజారా హిల్స్ లాగా అంటున్నా. ఆడాడో సుధాకర్ రెడ్డి అంటున్నా, చెత్తన కొడుకు. ఏం టెన్షన్ పడుకో, అన్న ఇక్కడే ఉన్నాడుగా, ఎవడేం బేగలేడు. మా ఆవిడ కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న. అదే నా ఆడేదో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నానంటున్నా, పక్కన మనోడు ల్యాండ్ అంటే కబ్జా చేశాడు. పాప నా మళ్ళీ కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది. ఆడు ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా. ఆడ గురించి ఎంక్వైరీ చేశాను, ఆడు బాగా బలిసినాడని తెలిసింది. 9849 ఇదేంటి 7 అన్నా? 7 అని ఒకసారి మాట్లాడండి. పోరా.
అందుకే చెప్పినా పూరగాళ్ళని ఏడబెట్టాలని ఆడబెట్టాలని, లేకుంటే నెత్తి నెక్కుతారు కొడుకులు. దందా తీసుకొచ్చిండు, రేపటి సంది దందాలు బీ చేస్తాడన్న ఈడు. ఓ ఆ, 60-40 అయితే మంచిది. ఒరిజినల్స్ ప్రాబ్లం లేవు, మనీ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా, అది అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏమిరా బోర్డు పెట్టినావు? అప్పుడే సెటిల్మెంట్ రేంజ్కి పోయినావురా? మేము కూడా సెటిల్ అవ్వాలి కదన్నా. యాక్చువల్గా ఈ ల్యాండ్ నాదేనా, కానీ సుధాకర్ రెడ్డి అన్యాయం. అన్న నమస్తే. ఆ సీనిగాడి బాబన్న. అన్న నమస్తే. నమస్తే. దాదాపు కూర్చో. దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టుంది. చెల్లెమ్మ గిట్ట మంచుకునిరా. ఏందా ఈ పోరగాలతో కొట్లాటలు కిరికిర్లు? 1 మినిట్. గట్లనే రండి రండి రండి. ఖతం చేసేస్తాను అంట. అలా నప్పటి నీ మనుషులు తిరుగుతున్నట. అరే ఆడేదో గలిచిలో నూకిండు, నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగానే నేను కొట్టిననుకుంటారు పబ్లిక్. అరే మన పోరగాల మనం చూసుకోపోతే ఎట్లా? యూత్ మనకు యూత్ బి కావాలి కదా. నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు, పొలిటీషియన్వి. పాలిటిక్స్ రా, దమ్ము కాదు కావాల్సింది, ధమాకు. గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది. పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు, అన్ని కాంప్రమైజ్లే. రుబాబ్జీనికి మన అధికార పార్టీ కూడా కాదు, అపోజిషన్. అరే ఓ లడ్డు, మొదలు నీకు ధమాకు లేదురా. చిన్న చిన్న మ్యాటర్లో అన్నం కూస్తారా? మీరు మేనేజ్ చేసుకోవాలి. గలత్ లేదని రివర్స్ అయింది అనుకో, ఆడు హీరో అయిపోతాడు. ఇట్లానే చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు? సార్ ప్రెస్ మీట్ టైం అయింది. వస్తున్నా. మాణిక్యం ఏదో పోరగాడు, నీ తమ్ముడు వస్తుంటాడు, మాఫ్ చేయమంటాడు కదా, వదిలి చూడదు. కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన, పూరా కాంప్రమైజ్. ఏం ఫికర్ చేయకు. ఏడాడు అన్న సారి చెప్పు. ఇంకేంది, ల్యాండే కదా ఇచ్చేస్తాడు. అదెలా కుదురుతుంది సార్? ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్. మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాట్లాడతారని సార్? ఏం మాట్లాడుతుంటాడు? నీకింద లేదు ఊరుకో. చూసావా తక్కువడు కాదా నీడు? నేను చెప్పలే, జాదు కాడు అన్నా. ఇది ఎక్కడితో వదిలే, ఇది నీ తానికి వచ్చే మ్యాటర్ కాదు, నీ చూసుకుంటా. నడిమిట్లా నన్ను అవలాగాని చేస్తున్నా. ఇంకా జిందగీ పార్టీ ఆఫీస్ కాబట్టి బతికిపోయినావు, లేదంటే ఒక్కో నా కొడుకుని మొక్కలు మొక్కలుగా నరగటోడ్ని. లడ్డు ఎందుకు నా తొందరపడుతున్నావు? మ్యాటర్ ఎక్కడితో అయిపోలే. సింపల్. రాకనే పోతుంటే అరే నీ కొడుకోవాలి చెప్తారయ్యా. ఏదో పోరగాళ్ళని తోలుకొచ్చిన చూడు, నేను కొట్టుకోవాలి చెప్పుతోటి. నెక్స్ట్ బాగా సెటిల్ అయినట్టున్నావు. ఆ చైన్ సరి చేసుకో. దందలు బాగా నడుస్తున్నాయా? నువ్వు నాకు ఆపోజిట్ అనుకుంటున్నావా? కుమారి యాదవ్ని చంపేస్తానన్నావట. అసలు చావంటే ఏందో తెలుసురా నీకు? ఒకడు నీ చేతిలో చచ్చిపోవడం అంటే తెలుసా?
చచ్చిపోయేటోని కండ్లల్ల భయం ఎప్పుడైనా చూసావా? పో చూసిరా, అప్పుడు నువ్వు నా ఆపోజిట్ ఒప్పుకుంటాను. నిన్ను ఇడిచిపెడతా అనుకోకు. ఇక్కడ పగలు ప్రతీకారంలో ఉంటావు, బ్యాలెన్స్ చేయడమే ఉంటుంది. నాకు లాస్ జరిగితే నీకు లాస్ జరుగుతుంది. సుబ్బు, ఏంటి లవ్వా? చెప్పే. చూడు మాణిక్యం, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడ నేను తప్పుల గురించి మాట్లాడలేదు. మీరెలాగో బయటికి రారు. వాడు చిన్న కుర్రోడు, బయటికి రానివ్వండి. అట్లీస్ట్ వాడి లైఫ్ అన్నా బాగుపడనివ్వండి. కమిషనర్ సాబ్, మీరు ఇదిగో, ఈ మర్డర్కి నాకు ఏ సంబంధం లేదు. నాకు శ్రీను మీద ఎలాంటి ద్వేషం లేదు. ఇలాంటి కబర్లు చెప్పకు. నీ గురించి నాకు తెలుసు. కమిషనర్గా మాట్లాడలేదు నేను ఇక్కడ. మీరిద్దరూ కలిసి చిన్న పిల్లోడిని క్రిమినల్ని చేశారు. ఎవరు తప్పు చేశారో ముఖ్యం కాదు, బట్ అట్లీస్ట్ లెట్ హిమ్ లివ్. అన్నా వదిలేన్నా, అడికేం తెలియదన్నా. ఇదంతా నా వల్ల జరిగిందన్నా. నేను చేయాలనుకుంటే నన్ను చేయన్నా, కానీ మా తమ్ముడు వదిలేనా. నీ కాలు పట్టుకుంటాను ప్లీజ్. చిన్న పిల్లోడు. एक मिनट సార్. అన్నా, సీనుగాని తమ్ముడు దొరికినానా? కమిషనర్ సాబ్, సీను నా తమ్ముడు అంటాడు. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. ఓకేనా? మిగతా వాటి గురించి కంగారు పడకు, నేను చూసుకుంటాను. వెళ్ళు. ఇట్స్ ఓకే.
చంపేస్తాను కదా. లేదురా, ఊరు ఆడుకుంటున్నాను అంతే. మా అమ్మ చెప్పే కత్తి 3 నాట్లే, 1 2 నువ్వే 1 2 3 వద్దురా, మనకి ఆటలు వద్దు. ఆడితే నాలాగా బుద్ధికి చదువుకు. మీ అమ్మ చెప్పిన మాట విన్నా, సరేనా? శ్రీనుని చూసి మీరు జాలిపడద్దు. సీను లైఫ్ ఇలా అయిపోయింది కాబట్టి సొసైటీ రక్షించబడింది. ఒకవేళ సీను తన టార్గెట్లో సక్సెస్ అయి ఉంటే తర్వాత జరిగేది మీరు ఊహించవచ్చు. ఇలాంటి సీనులు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు హింస అనేది కార్పొరేట్ స్థాయి బిజినెస్ అయిపోయింది. అన్ని బిజినెస్లు హింసతో లింక్ అవుతున్నాయి. ఇక్కడ భయాన్ని మార్కెట్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు యూత్ దానికి అట్రాక్ట్ అవ్వడం సహజం. ప్రతి మనిషిలోనూ జంతు ప్రవృత్తి దాగి ఉంటుంది. అది అణిచివేతకు గురి చేయబడినప్పుడే సొసైటీ బాగుంటుంది.